దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రేమటి వారలారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మీ మధ్యకు నన్ను నడిపించారు. మన ప్రియ తల్లి సంఘం వారు ఫస్ట్ పాస్టర్ జి సామేలయ్య గారు, అఫిలియేటెడ్ పాస్టర్ డేవిడ్ గొల్లపల్లి గారు, దేవుడు వారిని ప్రేరేపించి మరొకసారి ఈ మందిరానికి నన్ను పంపించడానికి దేవుడు కృపనిచ్చారు. దేవుడు వారిని వారి పరిచయం ఇంకా బహుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించునుగాక. మంచిది, ఇంత మంచి ఆరాధన, హృదయాలను స్పందింపజేసే ఆరాధన మనం చక్కగా ఆస్వాదించుంటున్నాం. నాకు తెలిసి ఒక మాట, కూర్చొని పాడితే పాట, నిల్చుని పాడితే ఆరాధన, అంతే కదా? అలా కాదండి. ఆరాధన పాటకు ప్రత్యేకత ఉంది. మోషే అమ్మ కొంచెం వాల్యూమ్ పెంచుమా. మోషే యుద్ధం చేస్తున్నప్పుడు చేతులెత్తి ఆరాధన చేసినప్పుడు ఆయనకు విజయం వచ్చింది. మీకు విజయం కావాలా వద్దా? మరి ఎందుకు చేతులు ఎత్తారు? ఆరాధన చేసి మనము చేతులెత్తి దేవుని ఆరాధిస్తే మీ సమస్యలకు పరిష్కారం దేవుడు ఇస్తాడు. మీ సమస్యలను దేవుడు విడుదలిస్తాడు. చేతులెత్తి ఆరాధించాలి, మనసారా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం ఆరాధిస్తామో ఆయన మనఃపూర్వకంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఇక ఎప్పుడైనా ఆరాధన చేస్తున్నప్పుడు సమయంలో రెండు చేతులు ఇలా పైకి చాపాలి. రెండు చేతులు పైకి చాపినప్పుడు, దేవా నీ నుండి మాకు సహాయం కావాలయ్యా అని అడిగినట్లు మనసారా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆనందిస్తూ. పెద్ద ఆయన అక్కడ నాట్యం ఆడుతూ ఆరాధిస్తుంటే నాకు చాలా సంతోషమైంది. దావీదు గుర్తుకొచ్చారు నాకు. ఆరాధన అంటే హృదయపూర్వకంగా మైమర్చిపోయి ఆరాధించడం దేవుణ్ణి, అది ఆరాధన. అట్టి ఆరాధన కావాలి. ఇలా మంచిది. నేను ముందుకు సాగిపోయే ముందు ఒక చిన్న శ్లోకం పాడి నేను ముందుకు సాగుతాను. దేవం మహితం మహోజ్వలం ఆది సంభూతం ఆత్మరూపం మనుజావతారం సకల క్రిమిషహరణం సిలువయాగం మృత్యుంజయం శ్రీ యేసువే నమః శ్రీ యేసువే నమః. హల్లెలూయా. యాక్చువల్గా ఈరోజు నేను పాట పాడతానో అనుకున్నాను, పాడలేను అనుకున్నాను, అసలు వాక్యం కూడా చెప్తానో చెప్పలేదో అనుకున్నాను. కానీ నాకు 10 రోజుల నుండి బాగా ఫీవర్లో బాధపడుతున్నాను. కాఫ్, కోల్డ్ 10 డేస్ నుండి నేను ఈరోజే పాట పాడాను. చప్పట్లు కొడదాం ఒకసారి. నేను శరీరంగా బలహీనుడేం, కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు. శరీరంగా మనం ఎంత బలహీనం కావచ్చు, మనలో ఉన్న ఆత్మపూర్ణుడు బలవంతుడు. అపవాది ఎన్నెన్నో చేయాలని చూస్తాడు కార్యాలు, కానీ లోన ఉన్నవాడు కార్యం చేస్తాడు. సో మంచిది. ఈరోజు ఒక మంచి అంశంతో నేను మీ ముందుకు రావాలని ఆశపడుచున్నాను.
ఈరోజు ఒక అంశం ఆ, మీకు అందింటుంది అనుకోండి. ఒక thumbnail వచ్చిందండి, రాలేదా? ఓకే, వాక్య భాగంలోకి వెళ్దాం, మూల వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. టీవీతో నడుచున్నవి 4 కలవు. కొంచెం చదవాలమ్మా. టీవీతో నడుచున్నవి 4 కలవు, అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహం. ఎల్ల మృగములలో పరాక్రమము గలదై. మనకు తెలుసు, జంతువులన్నింటిలో కూడా, మృగాలన్నింటిలో కూడా పరాక్రమం గలది ఏంటి? సింహం. ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహం. వెనుకకు తిరగదు, రాజీ పడదు. అది ఎటువంటి మృగమైనా, ఎటువంటి మృగం లాంటి మనిషి అయినా. వెనుతిరుగని సింహం. మరి ఆ సింహము ఏంటి? ఆ సింహము పంజా ఎత్తితే ఏమవుతుంది? మనకేమవుతుంది గమనించాలి. అయితే ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహం ఈ సింహం. ఎవరికైనా భయపడి వెనుక తిరగదు, భయపడదు. సింహం అంటేనే ధైర్యం. అలాంటి సింహము వెనుకకు తిరగని సింహాన్ని ఎదిరించగలిగినట్టు 3 వీరులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. 3 వీరులు ఉన్నారు. జ్ఞాపకం ఉంటే చెప్పండి. నంబర్ 1 సంసోన్, దావీదు, దానియేలా. అంతే, మనకు 2 తెలుసు, 3 తెలియవు. దానియేలు సింహాలతో పోరాడలే, సింహాలతో సాహసం చేయించాడు ఆయన, నిద్ర చేయించాడు. అంటే మనము బైబిల్ గ్రంథంలో చాలామంది గురించి వింటుంటాం. దానియేలు టకా అని చెప్పేశారు. సింహంతో పోరాడింది ఎవరంటే సంసోన్ అన్నారు, దావీదు అన్నారు. 3వ వ్యక్తి గుర్తురాడు, ఎందుకంటే ఎక్కడో బైబిల్ గ్రంథంలో ఎక్కడో ఒక మూల ఉంటాడు ఆయన. ఆయన కూడా మహావీరుడు. ఆయన కూడా ఎవరు అంటే బెనాయా. ఆయన పేరు బెనాయా, గుర్తుపెట్టుకోండి. సాహసవీరుడు ఆయన. సాహసము చేసి సింహాన్ని ముక్కలు చేసి చంపినవాడు బెనాయా. అలాంటి బెనాయాలు మన మందిరంలో ఉండాలి. సింహము వంటి సమస్యలు ఎదురైనా, ఏవి ఎదురైనా కూడా వాటిని ఎదిరించగలిగి, పోరాడగలిగి, విజయం సాధించే ధైర్యము కలిగిన బెనాయాలు మనమందరం ఇక్కడ లేపుదురుగాక. బెనాయా సింహం గురించి కొన్ని మాటలు. సింహము మహాధైర్యము గలది. సింహము మహాధైర్యం గలది. సింహము ఒంటరిగానే వస్తుంది. సింహము ఒంటరిగానే వస్తుంది. ఒక డైలాగ్ ఉంది కదా, సింహం ఒంటరిగానే వస్తుంది. ఎస్, ఒంటరిగానే. ఎందుకంటే దాని భయం లేదు. సింహం ఎవరితో అయినా పోరాడగలదు, ఎవరినైనా ఎదిరించగలదు, ఎవరినైనా చంపివేయగలదు, చీల్చివేయగలదు. అయితే సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహం. ఇప్పుడు ఈ 3 కూడా ఎవరు అంటే సింహాన్ని చంపినవారు, సింహమును ఎదిరించిన వారు, సింహము గుండెను మించిన గుండె కలిగిన వారు. సింహము గుండెను మించిన గుండె కలిగిన వారు. అంటే సింహం ఏమో, ఇప్పుడు సింహం ఎక్కువనా, సింహాన్ని సంహరించిన వారు ఎక్కువనా? ఎవరండి? ఎవరు? దావీదు, సంసోను, బెనాయా. గుర్తుపెట్టుకోండి. బెనాయా
సింహమును చంపిన వ్యక్తులు వీరు ముగ్గురు కూడా. అయితే ఈ బెనాయా ఎవరు? ఈ బెనాయా ఎవరు? మనం ఆయన గురించి ఈరోజు ధ్యానం చేస్తాం. రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. జాగ్రత్తమ్మా వినండి, మళ్ళీ ఒకసారి చదవండిమ్మా. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా. కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టినవాడు యెహోయాదా. యెహోయాదా, బెనాయా కాదు. ఒక పరాక్రమశాలికి పుట్టినవాడు బెనాయా కాదు, యెహోయాదా. ఈ యెహోయాదాకు పుట్టినవాడు బెనాయా. జాగ్రత్త గమని, పాయింట్ మీద గమనించాలి, మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు. కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా. యెహోయాదా అంటే బెనాయా తాత. ఆయన ఎవరు? ఒక పరాక్రమశాలి, ఘనత పొందినవాడు. ఎట్లా ఘనత పొందినవాడు? నేను ఈ మందిరాన్ని కట్టాను అన్న ఘనత కాదు, లేక నేను ఈ చీరలను ఇచ్చాను ఆ ఘనత కాదు, లేక ఈ పిఎస్టమత నేను ఇచ్చాను ఆ ఘనత కాదు. క్రియల చేత ఘనత పొందినవాడై ఒక పరాక్రమశాలి. ఆయన బెనాయా యొక్క క్యారెక్టర్, బెనాయా యొక్క తరాలు ముందు వెనక్కి వెళ్తే ఎలా ఉన్నాయో కూడా మనం ఇక్కడ చూస్తాం. బెనాయా తాతయ్యేమో పరాక్రమశాలి, క్రియల చేత పరాక్రమశాలి. ఆయనకు పుట్టినవాడే యెహోయాదా. ఈ యెహోయాదా ఎవరంటే యాజకుడు. చూసారా, బెనాయా తండ్రి ఏమో యాజకుడు, యెహోయాదా తండ్రి ఏమో పరాక్రమశాలి, క్రియల చేత ఘనత నొందినవాడు. మరి అటువంటి ఫ్యామిలీస్ కలిగినటువంటి వ్యక్తి బెనాయా. అటువంటి కుటుంబంలో పుట్టినవాడు బెనాయా. మరి ఇలాంటి వారిని మరుగు చేయబడిందంటే లేదు, మనం చదవాలి, వారి గురించి చదవాలి, వారి గురించి నేర్చుకోవాలంటే ఎక్కడో అక్కడక్కడ ఉంటుంది, 2-3 పేర్లు ఉంటాయి, 2-3 చోట్ల ఉంటుంది అనే పేరు. మరి ఇలాంటి వారిని తీసుకొని మనం వారి చరిత్రను తీసుకొని బయటికి రావాలి. ఈ బెనాయా అంటే మనం ఎవరు చెప్పలేము. సింహాన్ని చంపిన ఇద్దరు తెలుసు మనకి, ఒకటి దావీదు అంటున్నాము, 2 సంసోను అంటున్నాం, మూడో వారు తెలియదు. ఇప్పుడు తెలిసింది మనకు బెనాయా. అయితే సింహాన్ని చంపిన వారు మనుషులకు భయపడతారా? భయపడరు. సింహాన్నే లెక్క చేయని వారు మనుషులకి ఎలా భయపడతారు? ఒకసారి అబ్షాలోము దావీదు యొక్క సింహాసనాన్ని లాగేసుకోవాలని చాలా కుయుక్తులు పడ్డాడు. కుయుక్తులు పడితే దావీదుకు తెలిసింది ఈ విషయం. దావీదు తెలిసిన వెంటనే, అయ్యా నీ కుమారుడు నీ మీద యుద్ధానికి వస్తున్నాడు అని దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడంటే నెమ్మదిగా తప్పుకొని పారిపోతూ ఉన్నాడు. ఎవరికి భయపడి చెప్పండి? అబ్షాలోముకు. అవునా? నాకు ఒక డౌట్గా ఉంది. అబ్షాలోముకు భయపడి పారిపోతున్నాడా? అబ్షాలోముకు భయపడిపోతున్నాడా? కాదండి. అందుకే అక్కడ కొంతమంది మనుషులు అంటున్నారు, అబ్షాలోముకు దావీదుకు మధ్యలో మీడియేటర్స్గా కొంతమంది ఉంటున్నారు. వారు అబ్షాలోము దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నారు. ఆ మాట చూడండి, 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం.
నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలందరిని ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె వాళ్ళు గలవారు సైతము దిగులందుదురు. ఎవరు నీ తండ్రి తెలుసా? అబ్షాలోం. నీకు భయపడి పారిపోతున్నాడు అనుకుంటున్నావా? నీకు భయపడి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నావా? కాదు కాదు. ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే, నేను యుద్ధం చేస్తే నా కొడుకుతోనే యుద్ధం చేయాలి. నేను యుద్ధం చేస్తే నా కొడుకు మీద నేను విజయం సాధించగలను. నేను యుద్ధం చేస్తే నా కొడుకు యుద్ధంలో ఓడిపోతాడు. నేను యుద్ధం చేస్తే నా కొడుకు నా చేతిలో చచ్చిపోతాడు. అందుకే నా కొడుకు నా చేతులతో ఎందుకు చంపుకోవాలి? అందుకే నేను తప్పుకొని వెళ్ళిపోతున్నాను. చప్పట్లు కొడతామండి. దావీదుకు కలిగిన ఆ ప్రేమ, దావీదుకు కలిగిన ఆ ఔన్నత్యం, దావీదుకు కలిగినటువంటి ఆ యొక్క మహాప్రేమను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా కొడుకు నా చేతిలో చచ్చిపోతాడేమని తప్పించుకొని పారిపోతున్నాడు తప్ప అబ్షాలోము వచ్చి నన్ను చంపేస్తాడని భయపడి పారిపోలేదు ఆయన. భయపడి పారిపోయే గుండె కాదు, సింహపు గుండెను మించిన గుండె అని చెప్తున్నారు ఇక్కడ, సాక్ష్యం చెప్తున్నారు అక్కడ. చూడు, గమనించాలి. నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షం వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతం దిగులుందెదరు అంటున్నాడు. ఎవరికైతే సింహపు గుండె ఉంటుందో ఆ గుండెను మించిన గుండె కలిగిన వాడే దావీదు. నీకు భయపడి పాడిపోవడం ఏంట్రా పిచ్చోడా? నువ్వు అనుకుంటున్నావా? నీ పిచ్చి కాకపోతే నువ్వు చచ్చిపోతావని, నీ తండ్రి చేతిలో నువ్వు మరణమవుతావని, నా కొడుకు చేతి నా చేతితో నేను నా కొడుకు చంపుకోవాలా అని తప్పించుకొని పారిపోతున్నాడు పిచ్చోడా అన్నారు. ఎస్, సింహపు గుండెను మించిన గుండె కలిగిన వాడు దావీదు మహారాజు. కొన్ని సింహాలు ఉంటాయి, కూరలు లేని సింహాలు, పళ్ళు లేని సింహాలు అనే తొర్రి సింహాలు. అవి పళ్ళు ఉండవు. వాటి చూడగానే భయపడిపోతుంటారు కొందరు. కనుక ఆ సింహాలు ఎవరు తరమకుండానే పారిపోతారు. ఎవరు తరమకుండానే పారిపోతారు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు. అపవాది ఎవ్వరు తరమకుండానే పారిపోతుంటాడు. నీతిమంతుడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడండి. న్యాయంగా ఉన్నవాడు, నీతిగా ఉన్నవాడు ఎప్పుడు ధైర్యంగానే, సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు ఆయన. దావీదు వలె, దావీదు ధైర్యం గలవాడే, కానీ నా కొడుకు నా చేతులతో ఎందుకు చంపుకోవాలి అని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆడ అంటున్నారు, నీ తండ్రి గుండె సింహపు గుండెను మించిన గుండె గలవాడు. నువ్వు ఇలా నీకు భయపడి పారిపోతాడు అనుకుంటావు? పిల్లలు గమనించాలి. దేవుడు మరి మన పక్షాన ఉన్నట్లయితే మనం ఎవ్వరికి భయపడిన అవసరం లేదు. ఎవరికి భయపడిన అవసరం లేదు. ఎవరికి జడయాల్సిన అవసరమే లేదు అసలు. ఎవడు తరమకుండానే అపవాది పారిపోతాడు. మనం వాళ్ళతో ఫైట్ చేయని అవసరం లేదు, వాళ్ళతో కొట్లాడిన అవసరం లేదు, వాళ్ళతో గుద్దులాడిన అవసరం లేదు. ఎవ్వరు తరమకుండానే నువ్వేం చేయాలంటే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. దావీదు వలె ఎప్పుడు 2 చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తావో తరమకుండానే పారిపోతాడు అపవాది. నువ్వు వారి మీద పోట్లాడి నిశ్శబ్దంగా నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి చాలు. నీతిమంతులు చేసే ప్రార్థన అలాగే ఉంటుంది. నీతిమంతులు చేసే ప్రార్థన అలాగే ఉంటుంది పిల్లారా. మరి ఈ బెనాయా ఎవరు? ఈ బెనాయా చదువుకున్నాము. ఆయన తండ్రి వచ్చి ఒక యాజకుడు. ఆయన చూడండి, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20 వచ్చిన మరొకసారి. కబ్సయేలు క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా. సూపర్ అండి. ఆయన అవార్డ్స్ ఎలా ఉన్నా చూడండి. ఒక పరాక్రమశాలికి పుట్టినటువంటి యెహోయాదా కుమారుడైన, యెహోయాదా ఎవరంటే యాజకుడు. యాజకుడు మాత్రమే కదండి, యాజకుల మీద ఒక అధికారి, యాజకులకు నాయకుడు ఆయన.
యాజకులకు నాయకుడైనటువంటి యెహోయాదా కుమారుడు బెనాయా. ఈ బెనాయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, బెనాయా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు కట్టును. దేవుడు కట్టును. దేవుడు కడుతున్నాడు కాబట్టి, ఆ కుటుంబాన్ని కడుతున్నాడు కాబట్టి బెనాయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బెనాయా దేవుడు నిలబెట్టుకున్నాడు. బెనాయాను రాజు నిలబెట్టుకున్నాడు. బెనాయాను సొలొమోను నిలబెట్టుకున్నాడు. యాజకులకు నాయకుడైనటువంటి యెహోయాదా కుమారుడు బెనాయా. ఈ బెనాయా గురించి ఒక 3 సంగతులు మేము నీకు చెప్పి నేను ముగిస్తానండి. ఈ బెనాయా, హూ ఇస్ దిస్ బెనాయా? ఎవరి బెనాయా అంటే మనం చూస్తాం, ఇక్కడ రాయబడింది, మనం చూసాం కదా. నంబర్ 1 చదవండమ్మా. తర్వాతమ్మా 21. అమ్మ, బెనాయా అని ఒకడు ఉండేను, ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. నంబర్ 1, ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసినవాడు. ఓకే. తర్వాత 2, మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగియున్న ఒక సింహమును చంపినవాడు. 2. 3, ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపెను. 3 అండి. ఎన్ని అద్భుత కార్యాలను చేశాడో మనం చూస్తాం ఇక్కడ. ఇతను ఎవరంట? నంబర్ 1, ఇతడు మోయాబీల సంబంధులు ఆ 2 శూరులను హతము చేసినవాడు. నంబర్ 2, మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపినవాడు. నంబర్ 3, ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపెను. పిల్లలు గమనించాలి. మరి ఈ 3 చదివిన తర్వాత మనకు అర్థమైందంటే, ఇక్కడ ఈ 9 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ 3 పక్కన పెట్టుకుందాం. ఈ 3 పక్కన పెట్టుకోండి. 9 విషయాల గురించి మాట్లాడుకుందాం మనం. ఈయన ఏం చేశాడంటే, దావీదు దగ్గర ఉన్న 3 సైనికులలో ఘనత పొందినవాడు. దావీదు దగ్గర 3 సైనికులు ఉన్నారండి. 3 సైనికులు అంటే ఆ స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ టైగర్స్ అంటారు కదా, అలాంటి వారు 3 ఉన్నారు. ఆ 3లో కూడా ఘనత వహించిన వాడు ఈ బెనాయా. దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యములకు అధిపతులైన వారి లాంటి వారి సెక్యూరిటీ గార్డ్స్లో నమ్మకమైన వాడు, ఘనత పొందినవాడు ఈ బెనాయా. నంబర్ 2, యెహోయాదా కుమారుడు. ఈయన ఎవరు? యెహోయాదా కుమారుడు. యెహోయాదా ఎవరు అంటే ఆయన ఒక యాజకుని కుమారుడు, ఒక పాస్టర్ కుమారుడు. ఈయన ఒక సేవకుని కుమారుడు. రాసుకోండి, పెన్నుటి మీరు రాసుకోండి. యెహోయాదా కుమారుడు, యాజకులకు అధిపతి అయిన. 3వది, పరాక్రమశాలి యొక్క మనవడు. పరాక్రమశాలి యొక్క క్రియల చేత ఘనత పొందిన పరాక్రమశాలి యొక్క మనవడు. 3. 4, మోయాబీలలో ఉన్న 2 హతము చేసినవాడు. 5, యుద్ధ నైపుణ్యమును చూసి దావీదు మెయిన్ రోల్ ఇచ్చాడు ఆయనకి. ఆయన యుద్ధం యొక్క ప్రావీణ్యత, ఎలా యుద్ధం చేసేవాడంటే, బెనాయా యుద్ధంలోకి వెళ్తా అంటే ఇక తిరుగులేదు విజయానికి. దావీదు తర్వాత ఈయనేక అటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏదైనా రాజుకు ప్రమాదం సంభవించిందని తెలిస్తే దావీదుకు తెలియకముందే బెనాయా వెళ్ళి ఆ యొక్క శత్రు సైన్యాన్ని సమూహాన్ని తుదముట్టించి ధైర్యంగా వచ్చి సైలెంట్గా ఉంటాడు. ఆయన శత్రు సమూహాన్ని లేకుండా చేసేవాడు బెనాయా. దావీదు యుద్ధ నైపుణ్యాన్ని చూసి దావీదు ఇతన్ని బాడీగార్డుగా ఉంచుకున్నాడు. 6, సింహమును చంపినవాడు. 7, సౌందర్యవంతుడైన ఐగుప్తిని చంపినవాడు. 8, సొలొమోను రాజుగా అభిషేకించారు కదా.
సొలొమోను ఎప్పుడైతే రాజుగా అభిషేకించారో అభిషేకించిన వారిలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ప్రధానమైన వాడు ఈ యొక్క బెనాయా. ముగ్గురు ఉన్నారు అక్కడ. మీరు నేను చరిత్ర చెప్పిన టైం సరిపోదు నాకు, కనుక మీరు చదివేయాలని తర్వాత చదువుకోండి. సొలొమోను రాజు అవడానికి, సొలొమోను అభిషేకించడానికి ఒక ప్రధానమైన పాత్ర పోషించిన వాడు బెనాయా. 9 ఏంటంటే సొలొమోను దగ్గర సైన్యాధిపతిగా నియమించబడినవాడు. ఎలా అంటే సొలొమోను యోవాబును చంపిరమ్మన్నాడు. యోవాబు అంతకుముందు సైన్యాధిపతిగా ఉండేవాడు. సొలొమోనుకు కుట్ర చేయాలని, వేరే వ్యక్తిని రాజుగా చేయాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో సొలొమోను వెంటనే రాజు అయ్యాడు. తెలుసుకున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి బత్షెబ వచ్చి బతిమాలుకుంది. అంటే ఎవరు? సొలొమోనే రాజు అని చెప్పి అభిషేకించినప్పుడు ఈ బెనాయాను కూడా పంపించాడు దావీదు సొలొమోను అభిషేకించడానికి. తర్వాత ప్రధాన సైన్యంలో వీరుడు, సైన్యాధిపతి అయిన యోవాబును చంపినవాడు బెనాయా. యోవాబును ఎవరు చంపారంటే ఎవరు ఏం చెప్తారు మీరు? యోవాబు సైన్యాధిపతి కదా, ప్రధానమైన వాడు, మనకు చాలా చోట్ల కనిపిస్తాడు యోవాబు. అయితే యోవాబును చంపినవాడు ఎవరంటే బెనాయా. బెనాయా వెళ్ళి యోవాబు మీద పడితే చచ్చిపోయాడు. అంతే, ఒకే దెబ్బకు చంపాడు బెనాయా. అది పరాక్రమశాలికి పుట్టిన మనవడు కదా, అలాంటి వ్యక్తి బెనాయా. పిల్లలు గమనించండి. అయితే ఈ యొక్క మనం చదివేట ఇక 9 విషయాల్లో ఒక 3 మనం ప్రాధాన్యంగా చూసుకుందాం ఈరోజు. ఒక 3 విషయాలు ప్రాధాన్యంగా చూస్తాం. ఇప్పుడు మాట్లాడుకున్న 9 విషయాల్లో కూడా ప్రాముఖ్యమైనవి 3 ఉన్నవి. ఈ మూడింటిని మనము ఆత్మీయంగా చదువుకుందాం, ఆత్మీయంగా ధ్యానం చేస్తాం. ఇప్పుడు 3 కూడా 9లో 3 మనం ఆత్మీయంగా ధ్యానం చేస్తాం. నంబర్ 1 చదవండి, ఇప్పుడు చదవండి, మళ్ళీ చదవండి అమ్మా. మళ్ళీ 23 2 సమయాలు 23వ అధ్యాయము 20వ వచనం. ఈ మూడు ఏంటి? ఈ మూడింటి గురించి మనము ధ్యానం చేస్తున్నాం ఈరోజు. ఇదే మన అంశం. కబ్షేలు కుమారుడై క్రియల చేత గంతొందిన ఒకడుండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను నంబర్ 1 మరియు మంచు కాలను బయలువెడలి బావిలో దాగి ఉన్న నంబర్ 2 ఇంకను అతడు సౌందర్యవంతుడైన చాలు 3 1 2 3 ఈ మూడింటిని మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తాం. ఈ మూడే మనకి ఇంపార్టెంట్. ఈ 3 ఒకటేంటి? ఇతడు మోయాబీయులైన సంబంధులకు 2 శూరులను హతము చేశాడు. మోయాబు సంబంధులు 2 శూరులను హతము చేసిన వాడేనా? పిల్లలు గమనించండి. ఎందుకంటే శూరులు ఎవరు? ఈ 2 శూరులు ఎవరు? వారిని హతము చేశాడు. మోయాబు సంబంధులకు 2 శూరులు. మోయాబు అంటేనే శాపం. అందులో 2 శూరులు ఉంటారండి. ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణమే వస్తున్న సమయంలో బాలాకు అను రాజు ఎదురుపడతాడు. ఎదురుపడినప్పుడు బిలాము అని ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త ఎన్ని మార్లు ఇజ్రాయెల్ ప్రజలను శాపగ్రస్తులు చేయమని చెప్పి ఆ బాలాకు చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంటే కొండ మీదకి ఎక్కి చూసి వాళ్ళని ఆశీర్వదించేవాడు.
ఏమయ్యా నీకు డబ్బులు ఇచ్చానుగా, ఇంత డబ్బు ఇచ్చాను, వాడిని నువ్వు చెప్పించమని చెప్తే నువ్వు ఆశీర్వదిస్తావు అంటే నా దేవుడు నాకు అలా చెప్పాను, నేనేం చేయాలి, నేనేం చేయలేకపోతున్నాను. అయితే రాజా ఒక మాట, నా మాట వినండి, నేను చెప్పేట్టు మీరు చేయండి అని చెప్పి ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు దేనికి లొంగరు వారు. నువ్వు డబ్బుకు లొంగరు, నువ్వు బంగారు ఇచ్చిన దేనికి లొంగరు వారు. అయితే నువ్వు పని చేయాలి. మోయాబు రాణులు ఉన్నారు కదా, మోయాబు రాణులు, మోయాబీలు అంటే బహు సౌందర్యవంతురాలు, బహు అందగత్తెలు మోయాబురాలు. వీరు దారిలో వస్తుండగా ఈ మోయాబురాన్లను వారి మీదకి పంపించు, వారి దగ్గరికి పంపించు. వారి సౌందర్యాన్ని చూసి వీరు పడిపోతారు. వాళ్ళకున్న బలహీనత అదే. ఎక్కడ పడిపోతారు? స్త్రీలలో పడిపోతారు. స్త్రీలలో పడిపోయినప్పుడు వారు వ్యభిచారం చేస్తారు, ఆ స్త్రీలతో వ్యభిచారం చేస్తారు. వ్యభిచారం చేసిన ఆ స్త్రీలు ఏం చేస్తారంటే వారిని విగ్రహారాధన కూడా తీసుకెళ్తారు. చాలా బాగుంది ఇది ఐడియా అనుకున్నాడు. ఈ మోయాబు స్త్రీలందరినీ కూడా వారి మీదకి పంపించాడు. ఈ స్త్రీలందరూ వారి మీద దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే వెంటనే ఒక వ్యక్తి ఇశ్రాయేలు ఏం చేశారంటే యూదుడు ఆ యొక్క మోయాబు స్త్రీ వెంట వెళ్ళి పాపం చేస్తున్నాడు ఆమె ఆ స్త్రీలతో. పాపం చేస్తున్న సమయంలో అక్కడ ఫినేహాస్ ఉన్నాడు, అహరోను మనవడు, ఎలియాజర్ కుమారుడు అయినట్టు ఫినేహాస్. ఆయన కూడా సేవకుడే. ఆయనకు కూడా వ్యభిచారమన్నా విగ్రహారాధన అస్సలు గిట్టదు. ఏం చేస్తాడంటే వారి వెంట పోయి వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఒక ఈట తీసుకొని అలాగే ఇద్దరిని పొడిచి చంపేశాడు. ఎప్పుడైతే అలా పొడిచి చంపారో వారి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క రోగమంతా పోయింది, శాపమంతా పోయింది. ఇలా గమనించాలి. అక్కడ ఏం కనిపెట్టింది? మోయాబు స్త్రీలో ఏముంది? వ్యభిచారం ఉంది, రెండవది విగ్రహారాధన ఉంది. ఇక్కడ ఏం రాయబడింది? అక్కడ ఆయన ఏం చేశాడు? మోయాబులో ఉన్నట్టు ఇద్దరు శూరులను హతము చేశాడు. ఎవరు వీరంటే? ఇద్దరు శూరులు అంటే ఒకటి వ్యభిచారము, రెండు విగ్రహారాధన. ఈ రెంటిని హతము చేసిన వాడాయన. ఈ రెంటిని హతము చేశాడు. ఈ రెంటిని నేలమట్టం చేశాడు. ఎవరు? బెనాయా ఏదైతే అనుకుంటాడో చేస్తాడండి, అది చేస్తాడు. అయితే బెనాయా అక్కడికి వెళ్ళి ఐగుప్తుని వచ్చేటువంటి ఇద్దరు శూరులను హతము చేసేట్లుగా మనం చూస్తాం. ఇద్దరు శూరులను హతం చేస్తాడండి. మనము కూడా ఆధ్యాత్మికంగా మన ఎదుట ఉన్నటువంటి విగ్రహారాధన లేకపోతే సౌందర్యం అనేటి వాటిని మనము నెలకొల్చాలి. వ్యభిచారం వాటిని మనం నెలకొల్చేవారిగా ఉండాలి. మనకు తెలియకుండానే మనం పాపం చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం, మనకు తెలియకుండా లోకంలోకి వెళ్ళి సాగిపోతూ ఉంటాం. కానీ బెనాయా అలా కాదండి. కనపడిన దాన్నంతా కూడా చంపుకుంటూ వెళ్ళాడు. దేవునికి వ్యతిరేకమైన దాన్ని ఎక్కడైతే కనిపిస్తుందో దానంతా కూడా చంపుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. బెనాయా చేసిన కార్యాలు అలా ఉంటాయి. బెనాయా అద్భుతమైన కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యములు చేశాడు. ఆయన మరి మోయాబీల సంబంధులుగా ఇద్దరు శూరులను హతము చేశాను. మరియు రెండవది, మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. మంచు కాలమున బావిలో దాగి ఉన్న సింహం. ఏమండి, ఇప్పుడు మంచు బాగా పడుతూ ఉంది, నేలబావి ఉంటుంది. నేలబావి మంచులో ఉన్నప్పుడు మనకు కనిపిస్తుందా? కనిపించదు కదా. మనం ఎందుకు అంత అర్లీ మన చలికాలంలో కారులో వెళ్ళినప్పుడు మన మార్గమే మనకు కనిపించదు, దారి కనిపించదు సరిగా. లైట్లు వేసుకొని ఇండికేటర్స్ వేసుకొని వెళ్తుంటాం కదా, ఎందుకు కనిపించదు కాబట్టి. అయితే నేల మీద బావి ఉంది, ఆ మంచు కంపబడిన మంచులో దాగి ఉన్న ఒక సింహం అక్కడ ఉంది, బావిలో దాగి ఉంది. ఎందుకు దాగి ఉంది అక్కడ? ఈ మంచు ఎవరికి కనిపించదు కనుక ఈ మంచు కనిపించని మంచులో వచ్చి బావి వారికి కనిపించదు, వచ్చి బావిలో పడతారు, నేను వారిని తినేస్తాను, మింగేస్తాను. బావిలో దాగి ఉన్న ఒక సింహమును అని చంపినవాడు బెనాయా. బావిలో దాగి ఉన్న సింహం
మంచు కాలమున బావిలో దాగి ఉన్న సింహం. మంచు కాలము అంటే మనం ఆధ్యాత్మికతని ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. అంటే మంచు ఉన్నప్పుడు బావి కనిపించదు, బావిలో ఏముందో కూడా కనిపించదు. మంచు ఉన్నప్పుడు మనకి ఏమీ కనిపించదు. మన కనులకు మంచు అనే పొర ఆవరించి ఉన్నప్పుడు మనకి ఏది ఎక్కడ ఏముందో, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మన కళ్ళకు మంచు అనే పొర ఉన్నప్పుడు మనం ఏమి చేస్తున్నామో మనకు కనిపించదు. నువ్వు వ్యభిచారం చేస్తున్నావా, లేక దొంగతనం చేస్తున్నావా, లేక అబద్ధం చేస్తున్నావా, మరొక పాపం చేస్తున్నావా, లేక మోసం చేస్తున్నావా, కనిపించదు. కారణం ఏమిటంటే నీ కనులకు మంచు ఆవరించి ఉంది. అయితే బెనాయి ఏం చేశాడు తెలుసా? మంచు ఉన్నటువంటి ఆ బావిలోకి దిగాడు. మంచును చీల్చి ఆ బావిలోకి దిగి బావిలో దాగి ఉన్న ఆ సింహమును చంపినవాడు బెనాయా. మనకి ఈరోజు పాపం చేస్తున్నామంటే మనకు మంచు పొరలు కమ్మి ఉన్నాయండి. మన కళ్ళకి మంచు పొరలు కమ్మి ఉన్నాయి. సౌలుకు ఏ విధంగా మంచు పొరలు, పాపపు పొరలు కమ్మి ఉన్నాయో, పౌలు అనే సౌలు దేవుని నామాన్ని ప్రకటిస్తూ వెళ్ళవలసిన వ్యక్తి, దేవుని నామాన్ని ప్రకటిస్తున్న వ్యక్తులను కొట్టి చంపి వారిని భయంకర బలాత్కారం చేసేవాడు సౌలు. క్రైస్తవుల పేరు చెప్తే చాలు వాడిని పట్టుకొని కొట్టేవాడు, చంపేవాడు, బలాత్కారం చేసేవాడు. కానీ ఒకరోజు ఒక వాహనం మీద వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు యేసుప్రభుల వారు ప్రత్యక్షమయ్యారు. యేసుప్రభుల వారు ప్రత్యక్షమయ్యి ఆయన ఇలా చూసినప్పుడు యేసయ్య అన్నాడు, సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు? ఎవరు? నేనే. నీవు హింసించుచున్నా యేసును, నువ్వు నన్నే హింసించుచున్నావు. ఈరోజు దేవుణ్ణి హింసించేవారు ఎంతమంది లేరు సంఘాల్లో? నువ్వు నన్ను హింసించుచున్నావు. వెంటనే యేసయ్య వైపు ఇలా చూశాడు. చూస్తే కళ్ళు కనిపించలేదండి, గుడ్డివాడైపోయాడు. కళ్ళు కనిపించకుండా ఉన్న నేత్రాలు కూడా పోగొట్టుకున్నాడు, గుడ్డివాడైపోతే అననీయ అని పిలిచాడు. అననీయ, ఇదిగో వెళ్ళి ఈ మనిషి కోసం ప్రార్థన చేయని చెప్పాడు. అననీయ ఏమన్నాడు, ప్రభా ఈడు ఒక భ్రష్టుడే, దీనికోసం నేను ప్రార్థన చేయాలి. వాడు భ్రష్టుడైనా వాడు ఎవడైనా మనం ఏం చేయాలి? వారి కోసము ప్రార్థన చేయాలి. వారిని అసహించుకోకూడదు, ప్రార్థన చేయాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేయి అంటే సౌలు వెళ్ళాడు. ఒక గదిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా, ఇంతకాలం నేను హింసించాను కదా, ఇంతకాలం నేను వేధించాను కదా, ఇంతకాలం నేను నిన్ను బాధ పెట్టాను కదా ప్రభా, ఒక్కసారి నేను చూడాలి, నాకు ఆశ ఉంది ప్రభా. ఏం కలిగింది సౌలుకు? యేసయ్యని చూడాలని ఆశ కలిగింది. ప్రభా, ఒక్కసారి గుడ్డివాడిని కదా ప్రభు, నేను ఎలా చూస్తాను నేను? అయితే ఒక్కసారి నేను చూడాలి, నాకు ఆశ ఉంది ప్రభు, నా కన్నులు తెరుచు ప్రభు, ఒక్కసారి నేను చూసి నా కన్నులు తీసేయి, నేను గుడ్డివాడి జీవితాంతం ఉండిపోతాను. అయితే ఒక్కసారి నేను చూడాలని చెప్పి ఆయన అన్నాడు. ఏమంటున్నాడు? కనులేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్య నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్య నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా,
అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, అట్టి కల్లే లేకుంటే వేలయ్యా. నిన్ను చూచేటి కనులీయవయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, కనలేని కనులేలనయ్యా. నిన్ను చూడాలని మనసు అనిపిస్తుంది ప్రభువా, నిన్ను చూడలేని ఈ నేత్రాలు నాకు ఎందుకు వేసాయా? దుర్మార్గుడు, భయంకరమైన పాపము చేసేవాడు, చంపి హత్య చేసేవాడు, అలాంటి వానికి ఏమొచ్చిందంటే పశ్చాత్తాప హృదయం వచ్చింది, మారు మనసు వచ్చిందండి. నేను చూసే కళ్ళు నాకు ఇవ్వు ప్రభా, నేను చూడలేని కళ్ళు నాకు ఎందుకు ప్రభా, నేను చూసేటువంటి కళ్ళు ఇవ్వు ప్రభా, ఈ లోకాన్ని చూసే నేత్రాలు కాదు, నిన్ను చూసే కళ్ళు. ఎస్, మనము యేసయ్యను చూసే నేత్రాలు కలిగిన వారమే ఉండాలి. లోక సంబంధమైన ఈ లోకాన్ని, ఈ లోక సంబంధమైన మహిమను చూసే కన్నులు నేత్రాలు మనకు అవసరం లేదండి. ఈ లోక మహిమను చూపిస్తా అని చెప్పాడు యేసయ్య దగ్గరికి వెళ్ళి అపవాది. ఇదిగో నువ్వు నాకు సాగిలపడు, ఈ లోక మహిమనంతా నీకు ఇస్తా, పారిపో సాతానా అన్నాడు దేవుడు. ఈరోజు ఎంతమంది ఆ మాట అలగలుగుతున్నారు? పౌలు బతిమాలుకుంటాడు, ఒక్కసారి ప్రభా, ఒక్కసారి నేను చూసే నేత్రాలు నాకు దయచే ప్రభా. తర్వాత గుడ్డివారు అయిపోతా పర్లేదు, మనము గుడ్డివారుగా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ లోకాన్ని చూసే నేత్రాలు నాకు వద్దు ప్రభా, నేను చూసే నేత్రాలు నాకు దయచే ప్రభా అని చెప్పి మనం అడగాలి. ఆయన చూసే నేత్రాలు మనకు కావాలి. ఆయన చూసే నేత్రాలు మనకు లేకపోతే ప్రయోజనం ఏంటండి? యేసయ్యను చూస్తున్నామా? యేసయ్యను చూడగలిగిన నేత్రాలు మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేస్తాం. ఈ లోకాన్నే చూస్తున్నామా, యేసయ్యను చూస్తున్నామా? ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు పొగుడుకుంటున్నారు, ఒకరినొకరు ఎత్తిపోసుకుంటున్నారు, ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, ఒకరొకరు నిందల పాలు చేసుకుంటున్నారు. కానీ యేసయ్యను చూసే నేత్రాలు కలిగిన వారుగా మనం ఉంటున్నామా? ఈ నేత్రాలు ఎలాంటి నేత్రాలు? లోకమును చూసే నేత్రాలు, లోక మహిమ. కాబట్టి చెప్పులారా, యేసయ్యను చూసే నేత్రాలు మనకు లేకపోతే మన బ్రతికి కూడా ప్రయోజనం లేదు కదా. యేసయ్యను చూసే నేత్రాలు మనం కలిగి ఉండలేకపోతే ప్రయోజనం లేదు కదా. సౌలు అంటున్నాడు, ప్రభా ఒక్కసారి నేను చూసే కళ్ళు నాకు దయచే ప్రభా, ఒక్కసారి నేను చూస్తాను, నేను చచ్చిపోతాను, నాకు చాలు, జీవితం నాకు అక్కర్లేదు, ఒక్కసారి నేను చూస్తే చాలు. అంటే ఒక్కసారి యేసయ్యను చూసే భాగ్యం అనుకుంటే చాలు. యేసయ్యను కలిగిన భాగ్యం ఎంత భాగ్యం అండి. నేను ఈరోజు అనుకున్నాను, అసలు నేను వాక్యం చెప్తానా? రాత్రి వరకు కూడా వాక్యం చెప్తానా అనుకుంటున్నాను. ప్రభా మాట్లాడేది నేను కాదు కదా, మాట్లాడే దేవుడు నువ్వే కదా, మీరే మాట్లాడేది. యేసయ్య మాట్లాడతారు. ఇక్కడ ఎవరు నిలబడినా మాట్లాడేది నేను కాదు, నా యేసయ్య మాట్లాడాడండి. ఇక్కడ సౌలు అంటున్నాడు, నేను చూసే నేతలు నాకు దయచే ప్రభా, నేను చూసే కళ్ళు నాకు దయచే ప్రభా అంటున్నాడు. ఇక్కడ ఇద్దరిని చంపేట్లు అక్కడ మనం చూస్తాం ఆయన. ఎందుకంటే మనకి ఎదురుగా ఏమి కనిపిస్తుందో మనకు తెలియదు, ఏం చేస్తున్నాం మనం చేస్తున్నాం కదా, అది మనకు కనిపించడంలా. ఇది పాపమా, లేకపోతే ఇది దొంగతనమా, ఇది అబద్ధమా, ఇది మోసమా అనేది కనిపించడంలా. కారణం ఏంటంటే మూయబడినటువంటి బావి మీద ఏం మూయబడింది? మంచు మూయబడినట్లుగా మన కనులకు ఒక పొర కమ్మింది. ఆ మంచు చేత కప్పబడిన బావి అయినప్పటికీ కూడా, ఆ బావి కనిపించకపోయినా కూడా ఈక బెనాయ ఏం చేస్తాడంటే ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఆ యొక్క మంచు పొరలను చీల్చి ఆ బావిలోకి దుంకి ఆ సింహాన్ని చంపినవాడు బెనాయ. నీ ఎదుట నీకు పాపం కనిపిస్తుంది,
నీ ఎదుట నువ్వు చేసేది పాపమని కనిపించినప్పుడు ఆ మంచు పొరలను చీల్చుకొని నువ్వేం చేయాలంటే నీ పాపపు పొరలను నువ్వు చీల్చుకొని, నీ కలిగిన పొరలను చీల్చుకొని నీ ఎదుటున్న పాపాన్ని నువ్వు చంపగలిగితే నువ్వు అప్పుడు బెనాయవు. నువ్వు చంపగలుగుతున్నామా, చంపబడుతున్నామా? బెనాయ మంచులో దాగి ఉన్న సింహాన్ని వెతికి చంపాడు. మనకి ఎదురుగా మనకి ఎన్ని అవరోధాలు వస్తున్నాయండి. వీటన్నిటి ఛేదించాలి కదా, వీటన్ని ఎదిరించాలి కదా. బెనాయా వలె ఎప్పుడైతే మనం ఎదిరించి ముందుకు సాగిపోతామో, చంపగలుగుతామో, ఆ పొరలు మనకు కమ్ముతున్నాయి. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా బలపడతావో, ఎవడొస్తున్నాడు? అపవాది వచ్చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా బలపడుతున్నావో, మంచులో దాగి ఉన్న సింహం వచ్చేస్తున్నాడు. నేడు ఆ సింహం సంఘాల్లో తిరుగుతూ ఉంది. ఎక్కడ తిరుగుతుంది? సంఘాల్లో తిరుగుతా. ఎందుకు తెలిసిన? ఎవరిని మృంగుదునా అని. ఎస్, నేడు సంఘాల్లో తిరుగుతుంది సింహం. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంది. మీ కనులకు కనిపించడంలే అది సింహమో, అది దయ్యమో, అది దేవుడో కనిపించడంలే. పోయి దాంట్లో పడేస్తున్నారు అంతే. ఆ గోతి కప్పబడిన ఆ గోతిలోకి ఎవరు రాకపోతారా, ఆ గోతిలో పడకపోతారా, నేను వారిని మింగకపోతానా అని ఎదురు చూస్తాను సింహం. ఆ సింహమే అపవాది అనే సింహం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో బలపడుతున్నావో అపవాది సింహం వచ్చేస్తున్నాడో నీలోకి. నువ్వు ఆధ్యాత్మిక ఎప్పుడు బలపడుతున్నాడో అపవాది సింహం వచ్చేస్తున్నాడు సంఘంలోకి. మింగివేయాలని వస్తున్నాడు. ఎవరిని మృంగుతున్నా ఎదురు చూస్తున్న అపవాదిని మనం ఏం చేయాలంటే ఆ పొరలు పక్కకు జరిపి ఆ సింహమును చంపాలి. అప్పుడే మనమందరూ కూడా బెనాయలుగా తయారవుతాం, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా తయారవుతామండి. బెనాయ ఎంత ధైర్యవంతుడైనా. సొలొమోనుకి ఏదైనా ప్రమాదం సంభవించింది అని తెలిస్తే వెంటనే వెళ్ళిపోయి శత్రువును మట్టి పెట్టి వచ్చేవాడు, సైలెంట్గా ఉండేవాడు ఆయన. అంతటి ఘనత పొందినవాడు బెనాయ. మరి ఆ బెనాయ ఈరోజు మనకు తెలియడం లేదు. కారణం అంటే మనం చదవడం లేదు. ఎక్కడో బెనాయ ఎవరోలే అనుకుంటే కాదు. యోవాబు చంపిన ఒక గొప్ప నాయకుడు ఆయన. యోవాబు చంపిన గొప్ప సైన్యాధిపతి బెనాయ. యోవాబును చంపినాడు ఎవరు చెప్తారు? ఏం చెప్తారండి? ఎవరు చెప్పారు? చచ్చిపోయారని చెప్తారంటే యుద్ధంలో చచ్చిపోయారు. ఎవరు చంపారంటే యుద్ధంలో చచ్చిపోలేదు. యోవాబు ఒక ఇంట్లో ఉంటే, దాక్కుని ఉంటే, ఆ ఇంట్లోకి వెళ్ళి బెనాయ ఆయన మీద పడి చంపాడు. ఆయన చచ్చిపోయిన తర్వాతనే యోవాబుకు బదులుగా బెనాయ సైన్యాధిపతి అయ్యాడు. ఆ బెనాయ వంటి జీవితము మనం అందరం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పిల్లరా, ఇద్దరు సౌందర్యవంతులను చంపాలి. బావిలో దాగి ఉన్న సింహమును చంపాలి. మూడవది, సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపాను. ముగ్గురిని చంపాడండి. మీరు కూడా చంపగలరు వదిలితే. మీరు చంపలేరా? సింహాన్ని చంపలేరు. మీరు చంపుతారు. చంపలేరని కాదు, చంపుతారు మీరు. ఇప్పుడు బాగా ఒక ఫ్యాట్గా లావుగా ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ నిలబెట్టి, అయ్యా నువ్వు పరిగెత్తు అని అనుకో, మీరు వాళ్ళు కామెడీ చేస్తున్నారు సార్, నేనేంటి పరిగెత్తడం ఏంటి అంటాడు కదా. లావుగా ఉన్న వ్యక్తి ఫ్యాట్గా ఉన్న వ్యక్తి నిలబెట్టి నువ్వు పరిగెత్తా అంటే, మీరు చాలా కామెడీ చేస్తున్నారు భాష గారు అంటాడు. అదే ఒక మంచి కుక్కను వదలండి అక్కడ. ఆయన ఎదురుగా ఒక మంచి కుక్కను నిలబెట్టినే పరిగెత్తడా? చెప్పండమ్మా. కుక్కను మంచి బాగా బలిస్తున్న కుక్కను వదిలిపెట్టి పరిగెత్తాడు ఆయన. ఎట్లా వచ్చింది? శక్తి ఎలా వచ్చింది? హ్యావింగ్ క్యాపబిలిటీ ఉంది ఆయనకి. పరిగెత్తే కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది, కానీ పరిగెత్తాడు. ఎందుకు రిస్క్? మనకు ఎందుకు రిస్క్ చేయాలి? అదే కుక్కను వెళ్తే పరిగెత్తాడు, పరుగులు తీస్తాడు, పరిగెత్తాడు. అంటే
పరిగెత్తగల సత్తా నీకు ఉంది, పరిగెత్తగల సత్తా నీకు ఉంది, కానీ పరిగెత్త ఎందుకులే మనకు అనుకుంటున్నాం. దేవునిలో కూడా నువ్వు ఎదిగి దేవుని యొక్క సన్నిధి ఎదురాడే అపవాదిని సంహరించే సత్తా, క్యాపబిలిటీ నీకు ఉంది, కానీ నాకెందుకులే అనుకుంటున్నావు. అవునా? నాకెందుకులే అనుకున్నావు. చంపాలి. ఆ చంపగల సత్తా నీకుంది కాబట్టి నువ్వు ఆత్మను ఆర్పివేసుకుంటున్నాం. ఆత్మను ఆర్పివేసుకుంటున్నాం. యేసుప్రభువు వారు అక్కడికి వచ్చి ప్రార్థన అవసరం అండి, ప్రార్థన అవసరం. ఆయనకొక్కరికి యేసుప్రభువు వారు గెత్సెమనెలో ప్రార్థన చేస్తూ ఆ చెమట రక్తముగా మారి బయటకు వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తున్న సమయం అంతగా వేదన పడి ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన సరిపోక ఇక్కడికి వచ్చి ముగ్గురు నిద్రపోతుంటే, అయ్యా పేతురు, యోహాను, మీరు నా కొరకు మేలుకోలేరా? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది, మీకు లేచి ప్రార్థన చేయండి నా కోసం అంటే లేచి ప్రార్థన చేశారు. అంటే ఒక్కరి ప్రార్థన సరిపోదండి, ఒక్కరి ప్రార్థన సరిపోదు. ఈ సంఘంలో ఒక ప్రెసిడెంటో, ఒక సెక్రటరీనో, ఒక ట్రెజరరో, ఒక సేవకుడు ప్రార్థన చేస్తే సరిపోదు. సంఘమంతా ఏకమై ప్రార్థన చేస్తే సంఘం ఏస్తుంటే విస్తరిస్తుంది, గ్రౌండ్ అంతా సంఘం ఏర్పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. గ్రౌండ్ అంతా సంఘమే, మనుషులు పట్టుజాలతో విస్తారమైనటువంటి ఆత్మలు దేవుడు మనకు అనుకరిస్తాడు. ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన చేయండి, మొక్కరించి ప్రార్థన చేయండి, కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. దేవుడు ఆత్మలు ఎందుకు ఇవ్వడు? ఆత్మల భారంగా ఆత్మలు కనండి. సేవకుడు ఒకటే కాదు, ఆత్మలుగా మీరందరూ కూడా ఆత్మలు కనాలి, ఒక్కొక్కరు కనాలి. ఆత్మలు భారము కలిగి ఉండాలి. ఏం భారం ఉండాలి? ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగి ఉన్నా. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగి ఉన్నా. కృపలో నిలచిన సంఘమే, కృపలో నిలచిన సంఘమే, కృపలో నిలచిన సంఘమే. ఎక్కడ నిలిచే సంఘం అండి? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచే, ఆకాశంలో కనిపించే ఈమె ఎవరు? ఆకాశంలో కనిపించే ఈమె ఎవరు? కృపలో నిలిచిన సంఘం, ఆత్మల భారము కలిగిన సంఘం, ఆత్మల సంఘం. ఆత్మల భారము, ఆత్మాభిషేకం కలిగి ఉండాలి. మనము ఆత్మాభిషేకం, ఆత్మల భారం కలిగి ఉండాలి. ఆత్మల భారం లేకుండా నేను ఒక్కరిని వచ్చిపోతే సరిపోతుంది సంఘానికి, నేను ఒక్కరిని పోతే సరిపోతుందిలే, నాకు ఎవరు అవసరం కాదండి. మీకు అందరికీ ఒక్కొక్కరి లెక్కల్లో ఒక్కొక్క ఆత్మ అయినా ఉండాలి. ఇక్కడ ఉన్న వారందరూ ఒక్కొక్క ఆత్మను సంపాదిస్తే సంఘం సరిపోతుందా? సరిపోదు. కనుక ఈ రోజు నుండే ప్రార్థన చేయండి, ఆత్మలు సంపాదించాలి. ఆత్మల భారం కలిగి ఉండాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి. ఆత్మల భారము లేకుండా నువ్వు సంఘానికి వస్తే నీ అకౌంట్లో ఒక ఆత్మ కూడా లేకపోతే నువ్వు వేస్టే. గమనించండి. తర్వాత ఆయన ఏం చేశాడు? సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపాను. సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుడు ఆయన చంపాడు. ఏమని చూడండి తర్వాత, ఈ ఐగుప్తీని చేతిలో ఈటె ఉండగా, ఈ ఐగుప్తుని చేతిలో ఏముంది? ఈటె ఉంది. బెనాయ దుడ్డుకర్ర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఐగుప్తుడైన సౌందర్యవంతుడంట ఆయన. ఐగుప్తుడని రాసి సరిపోతుంది కదా. ఐగుప్తుడు ఇంకా నువ్వు అతడు సౌందర్యంతో ఒక ఐగుప్తిని చంపాను. సౌందర్యవంతుడైన ఐగుప్తిని చంపాడంట ఆయన. గమనించారా? ఈ ఐగుప్తుని చేతిలో ఏముందంట? ఈటె ఉంది. ఈటె ఉంటే, ఈ ఐగుప్తు చేత ఈటె ఉండగా బెనాయ దుడ్డుకర్ర, ఆయన చేత దుడ్డుకర్ర చిన్న ఒక కర్ర ఉంది అంతే బెనాయ దగ్గర. ఐగుప్తు చేతిలో ఏముంది? ఈటె ఉంది. ఈటె ఉంటే
ఈ ఐగుప్తుని మీదకి దుడ్డు కర్ర తీసుకెళ్ళి వాన్ని దగ్గర ఈటను లాక్కొని ఆ ఈటతోని వాన్ని చంపాడు. అంటే ఈట ఉండే వ్యక్తి, సౌందర్యవంతుడైన వ్యక్తి ఒక దుడ్డు కర్ర మనిషిని చంపలేడా? అంటే బెనాయా సింహమును చంపిన, సింహ గుండెను మించిన గుండె కలిగిన వాడు బెనాయా. మనుషులకు భయపడతాడా? ఐగుప్తులకు భయపడతాడా? సౌందర్యవంతులకు భయపడతాడా? లోక సౌందర్యం కలిగిన వ్యక్తులకు భయపడతాడా? ఎవరికి భయపడ్డు? ఎవరికి భయపడ్డు? ఇట్లా గమనించాలి. ఐగుప్తుని చేతిలో ఒక ఈట ఉండగా సౌందర్యవంతుడైన ఐగుప్తుడంటేనా? ఎలాంటి వాడు? సౌందర్యవంతుడైన ఐగుప్తుడు. ఎస్, అందం మోసం, సౌందర్యం వ్యర్థం. ఈ లోకమహిమనే దేవునికి చూపించాడు, యేసయ్యకి చూపించాడు అపవాది వెళ్ళి. ఇదో ఈ లోకమహిమనంతా ఇస్తాను, అందరిని ఇస్తాను, తీసుకో కావాలంటే. నాకు అక్కర్లేదు, పోరా అన్నాడు. ఈరోజు మనుషులు ఈ లోకంలో సౌందర్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా అంత ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? దేవునికి కావాల్సిన సౌందర్యం. ఎస్, ఆ సౌందర్యవంతుడే కదైనా ఐగుప్తుడు. ఈ ఐగుప్తుడైనట్టు ఈ సౌందర్యమైన ఐగుప్తుడు మీలో తిరుగుతున్నాడు, ఇప్పుడు మనలో తిరుగుతున్నాడు. ఈ సౌందర్యవంతుడైన ఈ ఐగుప్తుని మనం ఏం చేయాలంట? చంపాలి. ఎవడు సౌందర్యవంతుడు? ఐగుప్తుడా? ఐగుప్తుడు సౌందర్యవంతుడా? ఈ లోకంలో ఉన్న వారికంటే సౌందర్యవంతుడు ఎవరు? అపవాదే. ఏమో ఇంత మాట చెప్పిరి, ఉన్నట్టుండి ఒకసారి. యేసయ్య సౌందర్యవంతుడైనా ఉన్నట్టుండి సాతాడని చెప్పిరే. అయ్యో, ఈ లోక సౌందర్యం కలిగిన వాడు అపవాది, వాడు కాదు సౌందర్యవంతుడు. నిజమైన సౌందర్యవంతుడు మనము ప్రసంగిలో చూస్తాం, పరమగీతాల్లో చూస్తాం. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరి, మనల్నే సుందరి అంటున్నాడు యేసయ్య కదా. అంటే మనమే సౌందర్యవంతులమైతే మన దేవుడు ఎలాంటి సౌందర్యం? 10,000లో గుర్తించదగిన వాడైనా. ఏమంటారు? సౌందర్యవంతుడు ఎవరు? యేసు ప్రభుల వారు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియులని విశేషం ఏమిటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుల విషయం ఏంటి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో. అబ్బా, ఎంత సౌందర్యవంతుడండి! అది సౌందర్యం. అంతటి సౌందర్యవంతుడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుల విశేషం ఏమంటే మీరేం చెప్తారమ్మా? మీరేం చెప్తారు? ఏమంటారు? నేనేమంటాను తెలుసా? ఎంతో సుందరుడంబతాను. నాకు వాయిస్ లేదు, పాడతా అయినా కూడా. నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడంబతాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడంబతాను. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, కిలలో సమరూప పురుషుడు, అవలీలగానతని గుర్తింపగలనయ్యా, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో
ఎంతో సుందరుడము భక్తాను. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. కలుషము కడిగిన కమలాల కనులోయే, కలుషము కడిగిన కమలాల కనులోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు. విలువైన చూపొసగే వరమేరి తనయుండు, ఎంతో సుందరుడము తాను. నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడము తాను. ఎవరు సౌందర్యవంతుడంటే నా యేసయ్యే సౌందర్యవంతుడు. నా గొంతు నొక్కేయాలని అపవాది చూస్తున్నాడు, కానీ నా యేసయ్య ఒప్పుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గేదేలే. తగ్గితే మనం ఎందుకు నిలబడతాం ఇక్కడ కదా? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ సౌందర్యవంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనం మహిమపరచాలి. ఇది లోక మహిమ. ఇది అయితే ఈ లోక మహిమ అయినటువంటి ఐగుప్తుడు, సౌందర్యమైన ఐగుప్తుని ఏం చేశాడంటే, ఈటే ఉంది వాని చేతిలో, ఆ ఈట చూపి మనం భయపడిస్తున్నాడు సాతానుడు. ఆ ఈటతోనే భయపెడుతున్నాడు. ఏయ్, నువ్వు వస్తావా నన్ను చంపమంటావా? నా మాట సినిమాకి వస్తావా నన్ను చంపమంటావా? సీరియల్ చూస్తావా నన్ను చంపమంటావా? ఈటె పెట్టి ఎదురు చూస్తుంటే, చంపుతాన్ని బెదిరిస్తుంటే బెనాయ ఏం చేస్తాడంటే, దుడ్డు కర్ర, చిన్న కర్ర తీసుకొని ముందుకు వెళుతూ వాని చేతిలో ఉన్నటువంటి ఆ ఈటెను ఉడబీకి దానితోనే వాని కొట్టి చంపాడు ఆయన బెనాయ. ఎంత అద్భుతములు చేశాడండి, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడని మనం గమనించాలి. మరి అటువంటి సౌందర్యవంతుడైన ఐగుప్తిని చంపినటువంటి బెనాయ ఈరోజు సొలొమోను దగ్గర సైన్యాధిపతి. ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు అలాంటివి, గొప్ప కార్యాలు అలాంటివి. మనం కూడా ఈ లోక మహిమను చంపేవారిగా ఉండాలి. ఈ లోక మహిమను చంపేవారు, ఏది కనిపిస్తే అది చంపేయాలంతే. నీకు దేవుడు ఒక దుడ్డు కర్రని ఇచ్చాడు. ఏంటి ఆ దుడ్డు కర్ర? దుడ్డు కర్ర ఇది బైబిల్ గ్రంథమే. ఆ దుడ్డు కర్రలో దాగి ఉన్న ఆ వాక్యాన్ని నువ్వు చదివి నీ యొక్క మదిలో జీర్ణించుకుని దాన్ని ఈ లోక మహిమను జయించాలి. వాక్యం ద్వారానే జయించాలి. వాక్యం లేకుండా మనం ఏమీ చేయలేమండి. వాక్యం లేకుండా మనం అపవాది చేతుల్లో బంధిలమైపోతున్నాం. అందుకే ఈరోజు మన కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉందంటే కారణం ఏంటంటే అపవాది చేతిలో నా యొక్క ఈటెను చూసి భయపడుతున్నాం మనం. ప్రార్థన అనే ఆయుధం నీ చేతికిచ్చాడు దేవుడు. దుడ్డుకర అనే వాక్యం నీ చేతికిచ్చాడు దేవుడు. వీటి ద్వారా లోక మహిమను జయించాలి. నువ్వు లోక మహిమను జయించి లోక సౌందర్యాన్ని నాశనం చేయాలి. ఐగుప్తుడైన సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపాలి. నువ్వు చంపకపోతే లాభం లేదు. నువ్వు పరిగెత్తగలవు, చంపగలవు, చేయగలవు, అన్నీ ఉన్నాయి, నీకు ఆ సామర్థ్యం ఉంది. కానీ భయపడిపోతావు. నాకెందుకులే అంటున్నావు, నాకెందుకులే అనుకుంటున్నారు. గమనించండి,
దేవుని యొక్క మహాకృప మన మీద విస్తరింపజేయింది చేశాడు కాబట్టి దేవుడు ఆయన రక్తంతో కడగబడిన మనం అందరం కూడా ఆయనకు ప్రియులైనట్టు వారం, ప్రియమైనట్టు వారం, ప్రియులైన వారం, ఇష్టలైన వారం మనం. అందుకే ఆయన రాకడ సమయంలో మనమందరం ఎత్తబడాలంటే సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపాలి, బావిలో దాగి ఉన్న సింహమును చంపాలి, తర్వాత 2 శూరులను చంపాలి. 2 శూరులను చంపాడు బెనాయా, బావిలో దాగి ఉన్న సింహమును చంపాడు బెనాయా, సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపాడు బెనాయా. మరి ఈ 3 కార్యాలు మనం చేస్తున్నామా? ఈ 3 కార్యాలు మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేస్తాం. ఈ 3 కార్యాలు మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, చేస్తామో, అప్పుడు ఈ లోక మహిమ మనలో నుండి వెడలిపోతుంది. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాదని కాదు, ఈ లోకం మనకు జీవించడానికి దేవుడి లోకాలను ప్రవేశపెట్టాడు. కానీ ఈ లోకం మనలోకి రాకూడదు. ఈ లోకంలో మనం జీవిస్తాం, ఈ లోకంలో మనం జీవించడానికే, కానీ ఈ లోకము ఇక్కడికి రాకూడదు. ఎప్పుడైతే ఇక్కడికి ఈ లోకం వస్తుందో అప్పుడు మనం పతనం అయిపోతాం అంతే. ఈ హృదయము దేవునికి ఆలయం. ఈ హృదయంలో దేవుడే నివసించాలి. ఈ హృదయంలో యేసయ్య మాత్రమే నివసించాలి, ఎవరు కాదు. ఎవరికి చోటు, ఎవరికి స్థానం లేదు. యేసయ్యని హృదయంలో చేర్చుకొని బెనాయా వలె 3 కార్యాలు నువ్వు చేయగలిగితే గన నువ్వు ఈ లోకాన్ని జయించినట్లే, దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చినట్లే. అలా కాకుండా మనం ఎంతకాలం ఈ లోకంలో ఇలా జీవిస్తామో ఇలాగా సమస్తము వ్యర్థమే. మనం చచ్చిపోవాలి. చచ్చిపోకపోతే ఏమవుతుందండి? చచ్చిపోతే ఇత్తనం భూమిలో వేస్తాం, చచ్చిపోతేనే కదా బ్రతుకుతుంది. చచ్చిపోతే కదా బ్రతుకుతుంది. మనమందరూ కూడా చచ్చిపోవాలి. ఎలా చచ్చిపోవాలని? ఆత్మహత్య చచ్చిపోవాలని కాదు, లోకానుసారంగా చచ్చిపోవాలి. లోకానుసారంగా నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావో ఆధ్యాత్మికంగా మలవడం ప్రారంభిస్తావు. విరవబడాలి, విరిచిపడాలి, మనం విరవబడాలి. మన హృదయాన్ని విరగొట్టుకోవాలి. ఆత్మచేత శరీర క్రియలను మనం ఏం చేయాలి? చంపాలి. ఈ ఆత్మచేత శరీర కోరికలను, శరీర క్రియలను చంపాలి మనం. బెనాయా కూడా అలాగే చేశాడు. బెనాయాకు ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్స్ను వాడుకున్నాడు ఆయన. ఆ టాలెంట్స్ను వాడుకున్నాడు ఆయన. బెనాయాకి ఇచ్చిన టాలెంట్స్ను వాడుకున్నాడు. మరి యవనస్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ, యవనస్తులు కూడా టాలెంట్ని వాడుకోవాలి. ఏంటి టాలెంటు? రౌడీజం చేయడమా? ఇతరుల మీద వెళ్ళి కొట్టడమా? కాదు. దేవుడు టాలెంట్ ఇక్కడ ఇచ్చిన టాలెంట్ ఇచ్చాడు. అందరూ మీకు అందరికీ ఉంది టాలెంట్. నేను చెప్పాను, మీరందరూ టాలెంట్ ఉన్నవారే. ప్రతి ఒక్కరు మీకు తలాంతులు దేవుడు ఇచ్చాడు. మీరు ఏదైనా చేయగలరు. మీరు ఏదైనా అనుకుంటే చేస్తారు, అనుకోకుంటే చేయలేరు అంతే. అనుకుంటే చేస్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా సంఘం కోసం ఒక టాలెంట్ను వినియోగించి చేస్తే ఈ సంఘం ఎడపడుతుందండి. తల్లి సంఘం కూడా పనికిరాదు. ఆమేన్, హల్లెలూయా. తల్లి సంఘాన్ని మించిన సంఘం అవుతుంది. టాలెంట్స్ను వినియోగించాలి, మీ టాలెంట్స్ని చూపించాలి. అంతేకాని ఇక్కడ ఈ ప్రాపర్టీ కోసం కొట్టుకోవడము, ఈ ప్రాపర్టీ కోసం గొడవలు పడడము, అది కాదు మన టాలెంట్. అది కాదు. దేవుని కోసం ఆత్మలు సంపాదించడం ఒక టాలెంట్. దేవుని కోసం ఆత్మలు సంపాదించడం టాలెంట్. అది నేర్చుకోండి ఈ రోజు నుండి. ఎవరు ఎన్ని ఆత్మలు సంపాదిస్తారు, ఎన్ని ఆత్మలు తీసుకొస్తారు దేవునికి సంధి? పోటీ పడండి. మా కిషన్ ఎంతమంది ఎన్ని ఆత్మలు సంపాదిస్తాడు, మన సెక్రటరీ ఎన్ని ఆత్మలు సంపాదిస్తాడు, మన ప్రతాప్ ఎన్ని ఆత్మలు సంపాదిస్తాడు. ఆత్మలు సంపాదించి పోటీ పడండి. కిషన్ 2 ఆత్మలు, నేను 3 సంపాదిస్తాను. పోటీ పడండి, ఆత్మలు సంపాదించి పోటీ పడండి. దేవుడు ఈ సంఘాన్ని పట్టజాలతో విస్తారమైన ఆత్మలు ఈ యొక్క సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఇస్తాడండి. భారం కొరకు ప్రార్థన చేయాలి. మీకోసమే, మీ స్వార్థపరమైన ప్రార్థన కాదండి, సంఘం కోసం ప్రార్థన చేయాలి. సంఘం అభివృద్ధి బాటలో నడవాలని ప్రార్థన చేయాలి. సంఘం అభివృద్ధి పదంలో నడవాలని ప్రార్థన చేయాలి.
సంఘంలో ఆత్మలు రావాలని ప్రార్థన చేయాలి. సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచబడి అనేక బ్రాంచ్ సంఘాలు కట్టబడాలని ప్రార్థన చేయాలి. మరి ఈ సంఘానికి ఎన్ని బ్రాంచ్ సంఘాలు నాకైతే తెలియదు, కానీ నేను పనిచేసే సంఘానికి 8 బ్రాంచీలు ఉన్నాయండి. నేను వెళ్ళినప్పుడు 3 బ్రాంచీలు ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు వరంగల్కి 3 బ్రాంచీలు ఉన్నాయి మా సంఘానికి. నేను వెళ్ళిన తర్వాత 8 సంఘాలు అయినాయి. 5 సంఘాలని తిరిగి వాళ్ళు పిప్పి తీశాను. నేను ఆదివారం సాయంత్రం అయితే నేను బండి కట్టాల్సిందే, ఒప్పుకుంటే లేకుంటే. ఒక విలేజ్ని ఏర్పాటు చేసుకున్నా, విలేజ్లో సువార్త పెట్టి అక్కడ ఆత్మలు సంపాదించి అక్కడ సంఘం కట్టేసాం. ఇప్పుడు నూతనంగా ఒకటి రత్నగిరిలో కడుతున్నాం, రత్నగిరి విలేజ్. మరి సంఘాలు మనకి ఎన్ని సంఘాలు నాకైతే తెలియదు, కానీ సంఘాలని కట్టాలి. మన సంఘాలు నిండాలి, మన సంఘాన్ని కట్టాలి. నేను వెళ్ళిన తర్వాత 5 సంఘాలను కట్టాను. నేను కాదు, నా దేవుడు కట్టించాడు. మరి ఆ బాధ్యత సేవకునికి ఒక్కరికే కాదు, ప్రభుదాస్ గారికి ఒక్కరికే కాదు, మీకు అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఆదివారం సాయంకాలం ఏదో ఒక మన ప్రోగ్రాం ఉంటుంది అనుకోండి, లేకపోతే ఏదో ఒక రోజు ఏర్పాటు చేసుకుని విలేజ్ ఏర్పాటు చేసుకుని విలేజ్కి వెళ్ళి సువార్త ప్రకటించాలి. మంచి సంగీత బృందం ఉంది, మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. తీసుకెళ్ళి 2 పాటలు పాడి వాక్యం చెప్తే దయ్యాలు పరిగెత్తరా? దయ్యాలు నవ్వురు దేవుడు నవ్వురుగా మారిపోతుంది. హల్లెలూయా. కనుక పిల్లారా, బెనాయా ఆయనకిచ్చిన టాలెంట్స్ని ఉపయోగించుకున్నాడు. బెనాయా టాలెంట్స్ని ఉపయోగించుకొని ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు బెనాయా చంపిన 2 మోయాబీలు ఎవరో మనం తెలుసుకున్నాం. 2 మోయాబీలు ఎవరో మనం తెలుసుకున్నాం పిల్లారా. ఎందుకంటే 2 ఎవరంటే వ్యభిచారము, 2 విగ్రహారాధన. ఈ వ్యభిచారము, విగ్రహారాధన. వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? స్త్రీ పురుషునితో కలిసి చేసేది వ్యభిచారం అనుకుంటున్నారు? కాదు, మోహపు చూపే పాపం. వ్యభిచారం కన్నా ఘోరం అన్నాడు. అంతేకాదు, నీ మనసులో ఏదైనా కూడా లోక సంబంధమైన ఆలోచన కలిగితే అదే విగ్రహారాధన. వీటిని జయించాడు బెనాయా. మనం వీటిని జయించాలి. వ్యభిచారాన్ని జయించాలి, విగ్రహాలను జయించాలి, మంచులో దాగి ఉన్న సింహమును చంపాలి. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే ఎదురు చూస్తున్న సింహాన్ని, పొర ఉందిలే మనకి, అందుకే కనపడం. మనం ఏం చేస్తున్నాం అర్థం కావడంలో. మనకి ఏముంది? మనకి కళ్ళకి పొర ఉంది, మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కావడంలా, కనిపించడం ఏమి. కానీ బెనాయా అలా కాదు. పొర ఉన్నప్పటికీ ఆ పొరను చీల్చుకొని వెళ్ళి బావిలో దాగి ఉన్న ఆ సింహమును వెతికి బావిలోకి దిగి దాన్ని చంపాడు. నేడు మన సంఘంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలు సంఘంలోకి రాకూడదు. సంఘంలోకి రాకూడదు. బయటనే వాటిని చంపేయాలి. ఆ డోర్ దాటి లోపలికి రాకముందు బయటే చంపేయాలి. బయటికి పరిగెత్తుకుంటే డోర్లోకి వెళ్ళి చంపేయాలి. వాటిని లోనికి రాకూడదు. లోక సంబంధమైన ప్రతి గొడవ మందిరంలోకి రాకూడదు. మనకు సంబంధించిన మన సొంత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సంఘంలోకి తీసుకురాకూడదు. వాటిని డోర్ అవతలని చంపేయాలి. వాటిని చంపేసి మనం లోపలికి రావాలి. మన వ్యక్తిగతాలు లోపలికి, దేవుని సంఘం ఇది, దేవుని మందిరం. వ్యక్తిగతాలు లోపలికి రాకూడదు. వ్యక్తిగతమైన సమస్యలు లోపలికి తీసుకురాకూడదు. బయట జరిగే సమస్యలు లోపలికి తీసుకురాకూడదు. ఇక్కడ ఏముందంటే కేవలం దేవుని ప్రసన్నత మాత్రమే ఉండాలి. దేవుని మాట మాత్రమే ఇక్కడ వినబడాలి. దేవుని మాట మాత్రమే వినబడాలి. ఇక్కడ దేవుని యొక్క స్వరం మాత్రమే వినబడాలి. యేసయ్య స్వరం మాత్రమే ఇక్కడ వినిపించాలి. వేరేవి రాకూడదు పిల్లరా. కనుక ఈ బెనాయా కూడా అద్భుతమైన వ్యక్తి. బెనాయా సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపాడు. సౌందర్యమైన లోకాన్ని మనం చంపాలి, లోకాశలను మనం చంపాలి. బావిలో దాగి ఉన్న సింహమును చంపిన బెనాయా వలె మనం కూడా మన ఎదుట పొంచి ఉన్నటువంటి ఎవరిని మృంగుదనాన్ని ఎదురు చూస్తున్న సింహాన్ని మనం చంపాలి. లేకపోతే అదే మనల్ని చంపేస్తుంది. ఆ పాపాన్ని మనం చంపకపోతే ఆ పాపం మనల్ని చంపేస్తుంది.
ఆ పాపాన్ని చంపేవారుగా ఉండాలి. మనం ఎలాంటి పాపం కలిగి ఉన్నాం, ఎలాంటి భయంకరమైన లోక ఆశలు కలిగి ఉంటున్నాం, వాటన్నిటిని మైండ్లో తీసేస్తాం, తొలగించేస్తాం. దేవుని కొరకు మనము ప్రత్యేకమైన సాక్షులుగా జీవిస్తాం. బెనాయాబలే జీవిస్తాం. బెనాయా మరి ఇన్ని విలువలు కలిగిన ఈ వ్యక్తి వ్యభిచారం జయించాడు, విగ్రహార్థం జయించాడు, మరి లోకాశలన్నింటి కూడా జయించాడు. యేసు ప్రభువులే ఈయన కూడా లోకాశల మీదకి తన మనసును ఎప్పుడు తీసుకెళ్ళలేదు, తన చూపును తీసుకెళ్ళలేదు. దేవుని కొరకు మాత్రమే జీవించాడు. ఒక అత్యున్నతమైన స్థానంలో నిలబడ్డాడు. ఇప్పుడు మనం కూడా దేవుడు గొప్ప స్థానం ఇస్తాడు. మనకందరికీ కూడా ఒక అద్భుతమైన స్థానాన్ని ఇస్తాడు దేవుడు. మనల్ని ఇక్కడ లోకంలో పుట్టించాడు. దీనికి కారణం ఏంటంటే మనం అందరం ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండాలనేది ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక. కాకపోతే మనం దిగజారిపోతున్నామంటే లోకాశల జోలికి వెళ్తున్నాం, లోకాశలను వెంటబడుతున్నాం. కాబట్టి మనం దేవునికి దీవెనలు పొందుకోలేకపోదు. దీవెనలు మీరు పొందుకుంటారు ఖచ్చితంగా. మీకు ఆ టాలెంట్ ఉంది, దేవుని వెంబడించండి. చెప్పిన బెనాయా చేసిన ఈ 3 కార్యాలు చేయండి. దేవుడు మీ జీవితాలు అద్భుత కార్యాలు చేయకపోతే అప్పుడు అడగండి నన్ను. కావాలంటే ఫోన్ నెంబర్ ఆయనకి ఇస్తాను. మన ప్రెసిడెంట్ గారి దగ్గర అప్పుడు నా ఫోన్ చేయొచ్చండి. నాకు మీ చేతిలో ఉందండి, మీ చేతిలో ఉంది. దేవుని విస్తారమైన దీవెనలన్నీ కూడా ఆయన ఇలా పెట్టాడు, కుమ్మరించాడు. తీసుకోవడానికి మన చేత కావడం లేదంతే. ఎప్పుడంటే విరిగిన మనసు కలిగిన వారమైన ఎప్పుడైతే ఉంటామో, నలిగిన హృదయం కలిగిన వారు ఎప్పుడైతే ఉంటామో, అప్పుడే మన జీవితాలు దేవునికి ఇష్టమవుతాయి. అలా లేకపోతే మన జీవితాలు వ్యర్థమండి, వేస్ట్ అయిపోతాయి. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం. విరిగిన మనస్సే. ఒక పాట ఉంది, తెలుసా మీకు? తెలుసా? విరిగిన మనసు దేవునికి ఇష్టమని ఒక చరణం ఒక పాలే పాడి క్లోజ్ చేసుకుందాం. విరిగిన మనసే నీకే ప్రియము, యేసునాథా ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగేనా మనసు వసించువాడా, వసించువాడా, విరిగిన మనసే నీకే ప్రియము, యేసునాథా విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా, విరిగిన మనసే నీకే ప్రియము, యేసునాథా. అందరూ చప్పట్లు కొడతాం. Thank you, Lord.
ఇశ్రాయేలుగా వలచుము నన్ని భూమిలో, ఇశ్రాయేలుగా వలచుము నన్ని భూమిలో, ఈ భూమిలో విరిగిన మనసే నీకి ప్రియము యేసునాథా. విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా. విరిగిన మనసే నీకి ప్రియము యేసునాథా. విరిగిపోతే ఈ లోకం కోరుకోదు. విరిగిపోయిన మనిషిని ఈ లోకం వెలివేస్తుంది, యాక్సెప్ట్ చేయదు. విరవబడకపోతే ఆయన యాక్సెప్ట్ చేయడు. విరవబడితే ఈ లోకం నిన్ను యాక్సెప్ట్ చేయదు, విరవబడిన దాన్ని. విరవబడకపోతే నా యేసయ్య నిన్ను యాక్సెప్ట్ చేయడు. విరవబడాలి. విరవబడిన మేఘం కురవదు భూమిలో, అలా మేఘం కూడా విరవబడితేనే కురుస్తుంది. భూమి విరవబడితేనే ఫలిస్తుంది. విరిచిన ప్రతి దాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. విరిగిన దానిని లోకం ఆశిస్తుంది, యాక్సెప్ట్ చేయదు. విరవబడకపోతే దేవుడిని యాక్సెప్ట్ చేయడు. విరవబడాలి యేసయ్య కోసం. యేసయ్య కోసం నలగొట్టబడాలి మనం. ఎన్ని శ్రమలైనా కష్టాలైనా సంఘం కోసం, దేవుని కోసం విరగొట్టబడాలి, నలగొట్టబడాలి దేవుని కోసం. ఎప్పుడైతే విరగొట్టి నలగొట్టబడతావో అప్పుడు నీ యొక్క ముఖము తేజస్సుగా మారపడుతుంది. నీ ముఖము తేజస్సుగా వెలసిల్తుంది దేవుని యొక్క సన్నిధిలో, వెలుగుతుంది దేవుని యొక్క సన్నిధిలో, మహిమను వెదజల్లుతుంది నీ ముఖం. సో విరవబడాలి, విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. బెనాయ కూడా ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎదురు వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ ఛేదించుకుంటూ ఎదురాడుకుంటూ వాటిని ఎదిరించి చంపుకుంటూ వెళ్ళాడు. నేను ఒకటి చెప్తున్నాను, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. ఏది మనకు శాశ్వతం అంతా ఏది రాదు. రెండు చేతులు జోడించి చెప్తున్నాను, యేసయ్య కొరకు జీవిస్తాం, యేసయ్య కొరకు ఫలిస్తాం, పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుందాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మనందరి కోరిక ఒకటే కోరిక, ప్రభా మేమందరం ప్రభా బెనాయా వలె మేము ఉండాలని ఆశపడుచున్నాం తండ్రి. బెనాయా ఉండాలని మేము ఆశపడుచున్నాం ప్రభా. మీ కృపను మాకు దయచేయండి. అవును ప్రభా, ఎందుకంటే మేము ఏది ఈ లోకం ఆశించినా అది వ్యర్థమే. అయితే మీ కొరకు మేము ఫలిస్తే అది నిత్యం నిలిచుంటుంది ప్రభా. మనమందరం ఒకసారి మన హృదయాలు మన చేతులను హృదయం మీద పెట్టుకొని మన కోరికను దేవుని సన్నిధిలో వెల్లడిస్తాం. ప్రభా నేను ఈ లోకంలో కాదు ప్రభా, నీకోసమే జీవించాలని ఆశపడుచున్నాను తండ్రి అని యేసయ్య కొరకు జీవిస్తాం. ఏంటి నీ కోరిక? మన కోరిక ఏంటి? ఒక్కసారి హృదయపూర్వకంగా మన హృదయాలన్నిటికీ దేవుడిని అర్పిస్తాం. ఈరోజు దేవుని మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక తీర్మానం తీసుకుందాం. ఏంటి ఆ తీర్మానం అంటే, ఇది నా కోరిక ప్రభా, నేను నిత్యం ప్రభా నీకోసం నీలాగా ఉండాలని జీవించాలని ఆశపడుతున్నా ప్రభా అని చెప్పి మనం ఒక్క కోరిక ఒక రెండు నిమిషాలు మాత్రం ఒక తీర్మానం, మంచి తీర్మానం తీసుకుని వెళ్దాం ఇక్కడ నుండి. థ్యాంక్ యూ లార్డ్. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. నీ కోరికను ఒకసారి దేవుని సన్నిధిలో ఒప్పుకో. నవజీవన రాగమాలిక, ఇదే
నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం యేసులో ఎలా ఉండాలి, ప్రభా నేను నీ కోసం జీవిస్తాను ప్రభా, తీర్మానం తీసుకుని. థ్యాంక్ యూ లార్డ్. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని గెలవాలని, నిలవాలని గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోక యాత్రలు ముగించేలోగా ప్రభా నేను ఆరోహణపై నీతో ఉండాలని ఆశపడుతున్నాను చెప్పని ఒక తీర్మానం తీసుకున్నామన్నా. యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనము, క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని, పైకెగసి కూర్చోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసయ్యా మీకు వందనాలు తెలుస్తాం తండ్రి. అవును ప్రభా, ఈ లోకంలోని పరలోకంలాగా మేము తలంచి జీవించే కృప మాకు దయచేయండి తండ్రి. నిత్యము మీరు నాలో నివసించాలని నేను ఆశీర్వదించున్నాను నాయన. ఇదేది మాకు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది మాకు నైనా పర్మనెంట్గా ఉండేది కాదు ప్రభా. ఒకరోజు ఈ లోకాన్ని విడిచి మేము వెళ్ళేవారమే. అయితే మమ్మల్ని మేము తగ్గించుకొని మీ కొరకు జీవించడానికి ఒక తీర్మానం ఈరోజు మేము తీసుకుంటున్నాం ప్రభా. ఈ తీర్మానం మీ కొరకు మేము చేస్తుంటున్నాం. నా యేసయ్య కోసం మాత్రమే నేను జీవిస్తాను, నా యేసయ్య నాలో ఉంటే ఏ కుదవ నాకు ఉండదు అని నీ బిడ్డలు ప్రభా తీర్మానానికి వచ్చి మీరు జీవించే కృప దయచేయమని, వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.